హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ జత కలిసే 41వ భాగాన్ని వినేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్ అని పక్కకు వచ్చేసాను. రిషి, నేను సిద్ధార్థకి ఎదురు చెప్పాను. తను చేసిన తప్పుని ఎదిరించాను. తన కళ్ళల్లో భయం చూశాను రిషి. ఎక్సైట్ అవుతూ చెప్పాను. చాలా ధైర్యంగా మాట్లాడావు సుబ్బు అన్నాడు రిషి. చాలా షాక్ అయ్యాం మేమైతే మాత్రం. ఎక్కడ ఆ పిల్లి కళ్ళ జిడ్డుగాడికి బంకలా అంటుకుని నీది నాది జీలకర్ర బెల్లం లాంటి సంబంధం అంటావేమో అని అన్నాడు రవి. నేనేం మరీ అంత జడ్డిదాన్ని కాదు, ఉక్రోషంగా చెప్పేశాను. తెలిసిందిలే, నీతో జాగ్రత్తగా ఉండాలి అని గొనిగాడు రవి. నా ఐస్ క్రీమ్ పడిపోయింది, అయినా నాకు ఇంకా ఇక్కడ ఉండే ఇంట్రెస్ట్ కూడా లేదు. మనం స్టార్ట్ అవుదామా? ఏం రిషి, ఎందుకు ఏం మాట్లాడటం లేదు? నేనేమైనా తప్పుగా బిహేవ్ చేశానా? కాదు అన్నట్టు తలూపాడు. మరేమైనా మాట్లాడు. ఎప్పుడైనా అమ్మవారిని ఇంత దగ్గరగా చూసావా? తన ఫేస్కి ఒక అరచేయి దూరంలో చేయి పెట్టి అడిగాడు. లేదు అన్నాను తలూపుతూ. ఒకవేళ చూస్తే? అమ్మో, ఆ అమ్మవారి అందానికి ఆహార్యానికి మనకి మాటలు వస్తాయా? చూస్తూ ఉండిపోతామంతే అన్నాను. నేను అలానే ఉండిపోయాను సుబ్బు అన్నాడు రిషి. ఫస్ట్ ఒక సెకండ్ అర్థం కాక, అది అర్థమైన వెంటనే రిషి వైపు చూసి కళ్ళు ఎగిరేసి, ఈ ఓవర్ యాక్షన్కి ఏం తక్కువ లేదేం అన్నాను. జెన్యూన్ ఫీలింగ్స్ భుజాలు ఎగరేశాడు. మీ ఫ్రెండ్ మరీ కే విశ్వనాథ్ గారి సినిమాల్లో హీరోలా ఫీల్ అవుతూ ఉంటాడు కదా అన్నాను రవి వాళ్ళతో. మీ జిడ్డులాగా సందీప్ రెడ్డి వంగ హీరో కాదులే అన్నాడు రవి. తను నాకు కాదు, నీకు నచ్చినట్టున్నాడు, అందుకే మాటకి 100 సార్లు తలుస్తున్నావు. అవును, బాగా నచ్చాడు. వాడి కోసం ఆపరేషన్ చేసుకుని పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను. చీ అన్నాను నేను. మరే, ఆ సోదిగాన్ని చూస్తే ఒళ్ళంతా మంట నాకు. అయినా ఇప్పుడు తన గురించి అవసరమా అన్నాడు రిషి. అవును అన్నట్టు తలూపి, మనం ఫొటోస్ తీసుకొని స్టార్ట్ అయిపోదామా అన్నాను. ఒక్క నిమిషం, మీరు నడుస్తూ ఉండండి అని మళ్ళీ వెనక్కి వెళ్ళాడు రిషి. రిషి ఫ్లర్టింగ్ స్కిల్ చూశాక నాకైతే ఈ అరకు ట్రిప్లో మనోడు జంటగా రిటర్న్ అవుతాడు అనిపిస్తుంది అన్నాను. నాకు అదే అనిపిస్తుంది. సానుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి అన్నాడు రవి. మీరేమైనా పుష్పక విమానం సినిమాలో సైడ్ క్యారెక్టర్ అనుకుంటున్నారా? ఏదో ఒకటి మాట్లాడండి, పర్లేదు అన్నాను. మేఘాని హాఫ్ శారీలో చూసి మనోడు గుండె లబ్ డబ్ అన్నట్టుంది అన్నాడు ఆకాష్. ఇందాక మేఘ వచ్చి సారీ చెప్పిందిరా, ఒక చెయ్యి పాకెట్లో పెట్టుకుని నడుస్తూ చెప్పాడు క్రిష్. మరి కొంపదీసి యాక్సెప్ట్ చేసావా అన్నాను. ఆ మాటకు ఒక స్మైల్ ఇచ్చి, మనం హైలో ఉన్నప్పుడు మన పక్కన లేకపోయినా పర్లేదులే, కానీ రాక్ సాలిడ్గా కింద పడిపోయినప్పుడు మన పక్కన లేని వాళ్ళని మళ్ళీ మన జీవితంలోకి రమ్మని ఇన్వైట్ చేస్తే అది హెల్కి గ్రీటింగ్ కార్డ్ ఇచ్చినట్టేగా పండు. తనకి నచ్చింది క్రిష్ కాదు, క్రిష్ జాబ్ అంతే అన్నాడు నిర్జీవమైన నవ్వుతూ. రిషి గారు సెకండ్ ఇయర్ నుండి మీ ఇద్దరికి చెప్పాలనుకుంటుంది ఇదే. అటు ఈవిడ వినలేదు, నువ్వు వినలేదు. ఇప్పుడు జరిగిన దాన్ని బ్లేమ్ చేసుకోకండి, ఇంకా మూవ్ ఆన్. హ్యాపీ జాబ్స్, హ్యాపీ లైఫ్ అన్నాడు రవి. కొన్ని ఎవరు చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావు రవి. అవి అలా జరిగి మనకి బుద్ధి వస్తే తప్ప అన్నాను. మా వెనుక నుండి పరిగెత్తుకుంటూ వచ్చి నీ ఐస్ క్రీమ్ అని నా చేతికిచ్చాడు రిషి. నాన్న రిషి, ఇక్కడ ఆ అమ్మాయి ఒక్కతే కాకుండా మేము ముగ్గురం ఉన్నాం తెలుసా. మాకు ఆకలేస్తుంది, మేము ఐస్ క్రీమ్ తింటాం. మాకు ఇలా తెచ్చి ఇచ్చేవాళ్ళే లేరే. కాకపోతే అన్నాడు రవి వెటకారంగా. అబ్బో, మనకెందుకు తెస్తాడులేరా, మనమేదో వచ్చేవాళ్ళం పోయేవాళ్ళం, వాళ్ళు అంటే క్లోజ్ కదా అన్నాడు ఆకాష్. కుళ్ళు కదా మా ఫ్రెండ్షిప్ అంటే మీకు. అవును బాగా అని సాగదీశాడు రవి. ఇవన్నీ కాదు, మనోడు గర్ల్ ఫ్రెండ్ని ఈరోజు మనందరికీ చూపిస్తాడు. అరకుల వాళ్ళిద్దరూ ప్రైవసీ కోసం అటు ఇటు తిరిగితే మనం ఎందుకు మధ్యలో పొడకల్లా? అందుకే ఇప్పుడే చూసేద్దాం, ఏమంటావు పండు అన్నాడు క్రిష్. అదే కరెక్ట్. మాకిప్పుడే తనని చూపించి పరిచయం చేసి అరకు నువ్వు తను వేరుగా వెళ్ళండి, మేం వేరుగా వెళ్తాం. కొద్దిసేపు తనతో ఉండి కొద్దిసేపు మాతో ఉండు అన్నాను. మా తల్లే, ఇంకా వాడిని కోసి పంచుకుందామని అంటావేమో అనుకున్నాను. అయినా రిషి పరిచయం అంట చేయరా అన్నాడు రవి. రవికి తనకి పరిచయం ఉందని నాకు అర్థమైంది. ఇది నాకు చాలా ఇన్సల్టింగ్గా ఉంది. ఇప్పుడు తనని నాకు పరిచయం చేస్తావా చేయవా? నువ్వు చేసేంత వరకు నేను ఈ ప్లేస్ కదలను అని కూర్చున్నాను కింద ఐస్ క్రీమ్ ఓపెన్ చేసి తింటూ. అవును, నువ్వు సుబ్బలక్ష్మికి అన్యాయం చేస్తున్నావు. మేము కూడా ధర్నాకి దిగుతున్నాం.
కానీ మావి కొత్త పంచులు, అందులో వైట్ కలర్ కాబట్టి కింద కూర్చోవడం లేదు అన్నాడు రవి. నాకు సపోర్ట్ చేస్తున్నారుగా అనుమానంగా అడిగాను. డౌటా? నిరాహార దీక్షతో స్టార్ట్ చేద్దామా? వద్దు, నా దగ్గర ఐస్ క్రీమ్ ఉంది బాబు, ఆ దీక్ష నేను చెయ్యను అన్నాను. మీరందరూ ఎంత చేసినా తనని ఇప్పుడు మీకు పరిచయం చేయలేను అన్నాడు రిషి. ఏ అన్నాను నేను నాగార్జునలాగా. అదంతే. అదే ఏ? ఎందుకంటే తను అక్కడ లేదు. నమ్మేలా లేదు. ఎలాగైనా అరకులో పరిచయం చేస్తానుగా అన్నాడు రిషి. ఒక పని చెయ్యి, కంపెన్సేషన్గా ఒక డెత్ బై చాక్లెట్ తీసుకొనిరా ఐస్ క్రీమ్ తింటూ చెప్పాను. చిన్నగా నవ్వి సరేలే అన్నాడు రిషి చేతిని లేపడానికి సపోర్ట్ ఇస్తూ. నిన్ను నమ్మి వచ్చాను చూడు, మా చెప్పు తీసి ఛీ. అయినా నిన్ను నమ్మడం కంటే రాజకీయ నాయకులు నమ్ముకున్న మినిమం 5 ఏళ్ల పాటు ఒకటే మాట మీద ఉంటారు అన్నాడు రవి. రవికి కూడా ఒక ఐస్ క్రీమ్ రిషికి చెప్పాను. నీకన్నీ భలే అర్థమవుతాయి పండు అన్నాడు రవి. బాగానే ఎగస్ట్రాలు అని నవ్వి జబ్బ మీద ఒక్కటేశాను రవికి. ఫొటోస్ తీసుకుందామా అన్నాడు రిషి. మేం కలిసి తిరిగిన అన్ని ప్లేసెస్లో నాకు ఫోటోలు తీసుకోవడం ఇష్టం లేకపోయినా మెమరీస్ కోసం తీసుకున్నాం అందరం కలిసి. తిరిగి ఇంటికి వెళ్ళేప్పటికీ 11. నా కోసమే పడుకోకుండా ఎదురు చూస్తూ కూర్చుంది శ్రీజ అక్క. సారీ అక్క, లేట్ అయింది అన్నాను. పర్లేదు. మీ బావేడి అంది అక్క. కిందున్నాడు, రిషి వాళ్ళతో మాట్లాడొస్తా అన్నాడు అని వెళ్ళి సోఫాలో పడ్డాను ఓపికే లేనట్టు. ఎలా అయింది ఈవెంటు? వాటర్ బాటిల్ నా చేతికిచ్చి అడిగింది శ్రీజ అక్క. సూపర్. ఇంతకీ విషయం తెలుసా అని తనని కిందికి లాగి చెవులో చెప్పాను మొత్తం. అవునా, అంత జరిగిందా? తనేమైనా కొంచెం వైల్డ్ అయ్యాడా అంది అక్క. లేదక్క, ఇన్ఫ్యాక్ట్ నేను అరిస్తే తను భయపడ్డాడు అన్నాను. లైట్ తీసుకోక్స్లే సుబ్బు, అలా వదిలేసేవాడైతే మొదటిసారి మీ ఇద్దరికి గొడవ అయినప్పుడే వదిలేయాలి అంది శ్రీజ అక్క. అంతే అంటావా? నాకేం అర్థం కావట్లేదు అక్క అన్నాను. దేని గురించి అన్నాడు బావ అప్పుడే లోపలికి వస్తూ. లొకేషన్ వివేక్, ముంబై ఇచ్చారట, అమ్మమ్మ భయపడతారంటుంది అంది శ్రీజ అక్క. అవునా? ముంబై లొకేషన్ అని నాతో చెప్పలేదే? నీకు చెప్పానుగా నా ఫ్రెండ్ ఆ కంపెనీలో ఉన్నాడని. ఆగు ఒక్క నిమిషం అని ఫోన్ తీసి బయటికి వెళ్ళాడు బావ. నీకెలా తెలిసిందక్క ముంబై లొకేషన్ అని అన్నాను ఆశ్చర్యంగా. ఇందాక అమ్మమ్మతో మాట్లాడుతున్నా, అప్పుడు అన్నారు. ఆపర్చునిటీ మంచిదే కానీ ముంబై అంటే అమ్మమ్మకి భయం వేస్తుంది అన్నారు. వివేక్తో చెప్తాను అన్నాను. ఎలాగో చెప్పేశాను అంది నవ్వుతూ. స్వకార్యం స్వామి కార్యం అన్నీ కలిసిపోతున్నాయి అన్నమాట అన్నాను. ఏమో మీ బావ ఏం చేస్తాడో చూద్దాంలే అని నవ్వి, ఏమన్నా తింటావా? రోటీ ఉంచాను నీకు అంది అక్క. లేదక్క, పొట్ట పగిలిపోయేలా తిన్నాను, ఇక నా వల్ల కాదు అన్నాను కళ్ళు మూతలు పడిపోతుంటే. దిష్టి తీస్తాను, బాల్కనీలోకి పదా అని. అది అవ్వగానే పడుకుందు అంది శ్రీజ అక్క. బాల్కనీలో నించున్న నాకు నిమ్మకాయ, ఉప్పు, ఎర్రమిరపకాయలు కలిపి దిష్టి తీసి వాటిని జాగ్రత్తగా పక్కన పడేసి కాలు కడుక్కో అంది శ్రీజ అక్క. ఎందుకో ఒక్కసారిగా అమ్మ గుర్తొచ్చింది. అమ్మ ఉండేటప్పుడు ఇలానే చేసేది. ముద్దుగా ఉన్నామని బుగ్గలు లాగేసేది, అల్లరిగా నవ్వేది. ఆ రోజులన్నీ శ్రీజ అక్కతో మళ్ళీ వచ్చినట్టు అనిపిస్తున్నాయి నాకు. శ్రీజ అక్క భుజం మీదుగా తలవాల్చి, రిషి వాళ్ళు అరకు ట్రిప్ ప్లాన్ చేస్తున్నారు అన్నాను. అందరమా అంది శ్రీజ అక్క. హా బాబోయ్, నాకు లీవ్స్ లేవుగా. ఈ ఇయర్కి 2 క్యాజువల్ లీవ్స్ మిగిలాయి. మీ బావకైతే అవి లేవు అంది అక్క నవ్వుతూ. మరెలా అన్నాను. నువ్వెళ్ళు, వాళ్ళు నీ ఫ్రెండ్సేగా, ట్రిప్ ఎంజాయ్ చేసిరా. మనం ఈసారి ఫ్యామిలీ ట్రిప్ వెళ్దాం అంది శ్రీజ అక్క. బావ నా తొక్క తీసి నార ఎండబెడతాడు అన్నాను. నువ్వు మరీ మీ బావని రౌడీ ఫెయిల్ చేయకు, ఒప్పుకుంటాడులే అంది అక్క. కానీ రిషి తన గర్ల్ ఫ్రెండ్ని ఆ ట్రిప్కి తీసుకొచ్చి చూపిస్తా అన్నాడు. దానికోసమైనా వెళ్ళాలని అనుకుంటున్నాను నేనైతే అన్నాను. అవునా? అయితే వెంటనే నాకు ఫోటో పెట్టు అంది శ్రీజ అక్క. ష్యూర్ అని మేము లోపలికి వచ్చేసరికి బావ కూడా వచ్చాడు ఫోన్ మాట్లాడి. ఏమైంది వివేక్? వాడి వైఫ్ టాలెంట్ యాక్విజిషన్ టీంలోనే ఉందట. తనే ఈ ఫ్రెషర్స్ని యూజువల్గా హ్యాండిల్ చేస్తుందట. ట్రై చేస్తా అన్నాడు. చూద్దాం, ఇంకా టైం ఉందిగా, అవన్నీ ఆలోచించకుండా పడుకో అంది శ్రీజ అక్క. సరే అని తలూపి నైట్ డ్రెస్ వేసుకుని ఓపిక కూడా లేక జీవితంలో మొదటిసారి ఆ రూమ్లో ఉన్న శ్రీజ అక్క వాళ్ళ మమ్మీ నైటీ వేసుకుని పడుకున్నాను హాయిగా. నిజానికి నైటీని నేను చాలా చెడ్డగా అనుకున్నాను, కానీ చాలా మంచి అవుట్ఫిట్ అది. ఈసారి నైట్ డ్రెస్సులకి బదులు నైటీలు కొనుక్కోవాలని అనుకుంటూ మళ్ళీ ముసల్దాన్లా నైటీలు ఏంటని నా తల మీద నేనే మొట్టికాయ వేసుకున్నాను.
తర్వాత రోజు పొద్దున్నే కాలేజీకి వెళ్ళడానికి రెడీ అవుతుంటే నాకు బావకి దోశలు వేస్తుంది శ్రీజ అక్క. అరకు గురించి చెప్పమని కళ్ళతోనే బ్రతిమలాడుతూ టిఫిన్ చేస్తున్నాను నేను. వివేక్, ఈ పిల్లల బ్యాచ్ అంతా అరకు ట్రిప్ వేశారట, అవుతుందా నీకు అంది శ్రీజ అక్క. అబ్బే, ఛాన్సే లేదు, ఒక్క లీవ్ కూడా లేదు అన్నాడు బావ నిట్టూరుస్తూ. అదే వీళ్ళని వెళ్ళమని అంటున్నాను, మనమందరం మళ్ళీ వెళ్ళొచ్చు కదా అంది అక్క. బావ ఒప్పుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, అది జరగదని తెలిసిన, కానీ నన్ను ఆశ్చర్యానికి గురి చేస్తూ వెళ్ళండి, నిన్నే రిషి చెప్పాడు నాతో, జాగ్రత్తగా వెళ్ళి వచ్చేయి, నేను నానితో మాట్లాడతాను అని ప్లేట్ పెట్టేసి శ్రీజ అక్కకి దోశలు పోస్తున్నాడు బావ. టేబుల్ మీద కూర్చున్న శ్రీజ అక్కకి షేక్ హ్యాండ్ ఇచ్చాను థ్యాంక్స్ అంటూ. ఎగ్జైట్ అవ్వకు, ఎగ్జామ్స్ బాగా రాయాలి ముందు అన్నాడు బావ. హా బావ, బుద్ధిగా తలూపాను. ఆ నెక్స్ట్ 10 రోజులు ప్యారలల్గా మాకు ఎగ్జామ్స్ అవుతున్నా ఒక పక్కన ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలని అన్నీ ప్లాన్ వేసేసుకున్నాం. ఎగ్జామ్స్ టైం కాబట్టి మా క్లాస్ మనుషులతో ఇంటరాక్షన్ 0 అయింది నాది. ఎగ్జామ్స్ అయిన రోజు నైట్ ట్రైను. అరకులో దిగినప్పటికీ ఎర్లీ మార్నింగ్ అవుతుంది. క్యాంప్ ఫైర్ దగ్గర నుండి అన్నిటికీ ప్లాన్ వేసుకుని కూర్చున్నాం మేము. రిషి వాళ్ళ ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ కాబట్టి డిస్ట్రాక్ట్ అయినా పాస్ మార్కులకి రాసేశారు వాళ్ళు. నాకు ఇంకా 1 year ఉంది కాబట్టి డిస్ట్రాక్ట్ అవ్వలేదు, కానీ నా జీవితంలోని మొదటి ఫ్రెండ్స్ ట్రిప్ అనే ఎగ్జైట్మెంట్ అయితే ఉంది నాకు. లాస్ట్ ఎగ్జామ్ రాసి అందరం క్యాంటీన్ బయట కలిసాం కప్ ఆఫ్ చాయ్తో. ఈ కాలేజీలో ఇక ఇదే లాస్ట్ చాయ్రా అన్నాడు రవి. ఆ మాట వినగానే ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యాం అందరం. ఇక మీదట నేను కాలేజీకి వస్తాను, కానీ అది ఎప్పట్లా ఉండదు, ఎందుకంటే అక్కడ వీళ్ళు ఉండరు, వాళ్ళ అల్లరి ఉండదు. అబ్బబ్బా, మళ్ళీ ఏడుపు గోల మొదలు పెట్టకండి రా బాబు, ఈరోజు మనం ఫస్ట్ ట్రిప్ వెళ్తున్నాం, ప్రతి ఇయర్ ఇలానే వెళ్ళాలి, శాలరీలో కొంత డబ్బులు దాచుకుని ప్లాన్ చేసుకుందామని టీ సాక్షిగా ఒట్టు వేయండి అన్నాడు క్రిష్. అన్ని ప్రమాణాలు అయ్యాక కాలేజీ నుండి బయలుదేరబోతుంటే టంగుమని గ్రూప్లో మెసేజ్ వచ్చింది. ఏంటో ఆ నోటిఫికేషన్ని ఆత్రంగా ఓపెన్ చేసిన నన్ను షాక్కి గురి చేస్తూ మా క్లాస్ అందరూ కలిసి సినిమాకి వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. అదే చెప్పాను రిషి వాళ్ళతో. నువ్వు వెళ్ళవా అన్నాడు రిషి. నేనెందుకు, నాకు మా క్లాస్లో ఎవరితో అంత ఫ్రెండ్షిప్ లేదు అన్నాను. మేబీ ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ అవ్వచ్చు, తర్వాత నువ్వు వాళ్ళని కలవాలని అనుకున్నా కుదరదు, మనం బయలుదేరేది నైట్ కదా, వెళ్ళిదాం, ఎవరో ఒకరైనా కొంచెం క్లోజ్ అయినా ఉంటారుగా, వాళ్ళతో కలిసి కూర్చుని సినిమా చూడు, అసలే తలపతి సినిమా అన్నాడు రిషి. అంతే అంటావా? హా, అయితే ఓకేలే అన్నాను. ఎందుకో ఫస్ట్ టైం వెళ్ళాలని అనిపించడం లేదు నాకు. సినిమా అంటే అత్యుత్సాహంగా రెడీ అయి అందరినీ తొందర పెట్టే నాకే సినిమా చూడాలని ఇంట్రెస్ట్ రాకపోతుంటే, మేబీ వీళ్ళు లేరని అలా అనుకుంటున్నానేమో అని అనుకుంటూ ఎస్ అని నా అప్రూవల్ పెట్టాను గ్రూప్లో. 10 నిమిషాలకే షో టైమింగ్స్, థియేటర్ నేమ్ గ్రూప్లో మెసేజ్ పడేశారు. మనం లంచ్ చేద్దామా బయట ఎక్కడైనా? హా, నేను ఒక రీల్ చూసా, ఆ రెస్టారెంట్కి వెళ్దాం అని అన్నాడు క్రిష్. సరే అని ఆటో ఎక్కి ఆ రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ తినేశాక 1000 బొక్క అనుకోవడం తప్ప ఏమీ చేయలేని స్థితిలో మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయ్యారు వాళ్ళు. మధ్యలో సినిమా థియేటర్ దగ్గర నన్ను డ్రాప్ చేసి, ఈవినింగ్ మూవీ అయ్యే టైంకి వివేక్ అన్న ఆఫీస్ నుండి రాడేమో కదా, అవ్వగానే కాల్ చేయి, నేను పిక్ చేసుకుంటా, బీచ్కి వెళ్దాం, చాలా రోజులైంది అన్నాడు రిషి. హా ఓకే రిషి, బాయ్ అని లోపలికి వెళ్ళి స్క్రీన్ దగ్గర వెయిట్ చేస్తున్నా మా క్లాస్మేట్తో కలిసిపోయాను. జాబ్ వచ్చిందని తెలిసిన తర్వాత ఇదే డైరెక్ట్గా కలవడం కాబట్టి కంగ్రాట్స్ చెప్తుంటే చిన్నగా నవ్వి నాకు ఎదురుగా నించున్న పూర్వి వాళ్ళ వైపు చూస్తున్నా. సార్, మొన్న ఏమన్నారో తెలియదు కానీ 2 రోజులు మొహాలను బాగానే మార్చిపెట్టుకున్నారు, మళ్ళీ ఇప్పుడు మాత్రం తెగ ఫోజులు కొట్టేస్తున్నారు ఆ దండుపాలెం గ్యాంగ్ అంతా. వాళ్ళని లైట్ తీసుకుని సినిమా షో టైమింగ్కి లోపలికి వెళ్ళిపోయాం. అందరూ ఎవరి ఫ్రెండ్స్తో వాళ్ళు కూర్చున్నారు. మా క్లాస్లో కొద్దో గొప్ప పరిచయం ఉన్న గ్యాంగ్ వాళ్ళతో కూర్చున్నాను నేను. సినిమా స్టార్ట్ అయింది. బోరింగ్ ఫస్ట్ హాఫ్ ఇంకా కంప్లీట్ అవుతుండగా ఏదో డిస్టర్బెన్స్ తెలుస్తుంది నా వెనక. ఒక్కసారి తల వెనక్కి తిప్పి చూసేసరికి ఈ దండిపాలెం బ్యాచ్ ఉన్నారు అక్కడ. మొహం విసుగ్గా పెట్టుకుని ముందుకు తిరిగి సినిమానే చూస్తున్నాను. అదే టైంలో ఒక్కసారిగా నా టాప్లో చేయి పెట్టి చెస్ట్ మీద ప్రెస్ చేశారు ఎవరో. అది జరుగుతుందని నేను రియలైజ్ అయ్యేలోపే జరిగిపోయేసరికి కళ్ళల్లో నీళ్లు, కోపం అన్నీ ఒకేసారి వచ్చేసాయి. ఆ చేతిని అలానే గట్టిగా పట్టుకుని లేచాను వెనక్కి తిరిగి కోపంగా చూస్తూ. అది పూర్వి ఏమో నన్ను ఆట పట్టిస్తుందేమో అని అనుకుంటుంటే అక్కడ సిద్ధార్థ్ ఉన్నాడు. ఒక్క సెకండ్లోని బాధ, కోపం, ఉక్రోషం, జాలి, అసహ్యం అన్ని భావాలు కలుగుతున్నాయి నాకు. వేరే ఆలోచనలు కూడా తావివ్వకుండా తన చెంప పగిలిపోయేలా ఒక్కటిచ్చి విసవిస బయటకు వచ్చేసాను. ఇక సినిమా చూసే ఇంట్రెస్ట్ లేక రిషికి ఫోన్ చేసి, ఇంకా 1వ రింగ్లోనే ఉంది, నా వెనక నుండి అది కట్ చేసి
నా నోరు మూసేసి గట్టిగా లాక్కుని వెళ్ళిపోతున్నాడు సిద్ధార్థ్. తను ఎంత గట్టిగా పట్టుకున్నాడంటే నా కుడి చెయ్యి విదిగినంత నొప్పేస్తుంది. ఒక పక్కన నోరు మీదున్న చెయ్యి కారణంగా నోరు తెరవడానికి కూడా అవ్వట్లేదు నాకు. తను లాక్కుని వెళ్తున్న స్పీడ్గా నా బాడీ ఆల్మోస్ట్ హాఫ్కి బెండ్ అయింది. ఏం చేయాలో అర్థం కాక తన అరచేతిని నోటికి అందబుచ్చుకొని కొరుకుదామని ఎంత ట్రై చేస్తున్నా తను వదలడం లేదు. కార్ డోర్ ఓపెన్ చేసి నన్ను లోపలికి తోసేస్తాడు సిద్ధార్థ్. వెంటనే కాళ్ళతో తనని తన్నబోతుంటే నా డ్రెస్ మీద నుండి చున్నీ లాగేసి కాలికి కట్టేశాడు. హెల్ప్ అని నా గొంతు చించి అరుస్తున్నప్పుడే డోర్ క్లోజ్ అయింది. నా అరుపులో కారులోనే ఆగిపోయాయి. వెంటనే లోపలికి వచ్చి తన దగ్గర నా స్కార్ఫ్తో నా చేతుల్ని కట్టేసి ఫోన్ లాక్కున్నాడు సిద్ధార్థ్. లైఫ్లో మొదటిసారి ఇలాంటి రోజు వరకు తెచ్చుకున్నందుకు నేను చచ్చిపోతే బాగుండనిపిస్తుంది. తను ఎలా ఆపాలో తెలియడం లేదు. కార్ అంతా సీ త్రూ గ్లాసెస్. కనీసం లోపల నేను చచ్చిపోయినా ఎవరికీ తెలియదని ఆలోచిస్తూ అసలు తను ఎటు తీసుకుని వెళ్తున్నాడో అర్థం కాక చూస్తున్నాను. బిక్కుమంటూ అదొక అపార్ట్మెంట్లా ఉంది. సరిగ్గా లిఫ్ట్ దగ్గర కారు ఆపి నా నోట్లో తన కర్చీఫ్ తోసి నన్ను లిఫ్ట్లో తోసి నా వెనకే వచ్చాడు సిద్ధార్థ్. తన చేతులు నా బాడీని ఎక్కడెక్కడో తాకుతుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఏమీ చేయలేని నా చేతకానితనానికి విరక్తి కలుగుతుంది. లిఫ్ట్ ఓపెన్ అవ్వగానే తన దగ్గర కీతో రూమ్ డోర్ ఓపెన్ చేసి నన్ను బెడ్ మీదకి తోసేసి టీవీ ఆన్ చేశాడు సిద్ధార్థ్. ప్లీజ్ సిద్ధార్థ్, కళ్ళతోనే బ్రతిమలాడుతున్నాను నేను. మంచి అడల్ట్ సినిమా పెడతాను, చూస్తూ ఉండు. కొంచెం థియరీ ఇన్ఫర్మేషన్తో పాటు ప్రాక్టికల్గా నేను నేర్పిస్తాను అని డోర్ బయట నుండి లాక్ చేసుకుని వెళ్ళాడు. తను వెళ్ళగానే ఎలాగైనా తప్పించుకోవాలని తీవ్రంగా ఆలోచిస్తూ ఆ మంచం కొడికి చిన్ని వేసేసి లాగితే తెగుతుందేమో అని పాక్కుంటూ వెళ్ళి చున్నీ సరిగ్గా ఎడ్జికొచ్చేలా పెట్టి అటు ఇటు తిప్పడం మొదలుపెట్టాను. 2వ నిమిషంలో డోర్ ఓపెన్ అయింది. లోపలికొచ్చి కండోమ్ ప్యాకెట్స్ బెడ్ మీదకి విసిరి, నువ్వు పుష్పరాజులాగా ఫీల్ అవ్వకు. చేతులు కాళ్ళు కట్టేసిన తర్వాత అవన్నీ ఇంపాసిబుల్. అయినా మూవీ చూడు అని నా బుగ్గలు ఒత్తి పట్టుకుని తిప్పాడు టీ వైపు. మొహం పక్కకి తిప్పుకుంటుంటే గూబ మీద ఒక్కటి పీకి, నువ్వెంత చేసినా ఈరోజు మన ఇంటిమేషన్ జరిగే తీరుతుంది. ఒక్కసారి అది జరిగితే ఎవరి కోసమో నన్ను ఇగ్నోర్ చేస్తావో చూస్తాను. కుక్కలా నా వెనక నేను తిప్పించుకోకపోతే నా పేరే మార్చుకుంటాను అని బెడ్ మీదకి వాలిపోయేలా తోశాడు సిద్ధార్థ్. బెడ్ మీద నుండి కింద పడడానికి ట్రై చేస్తుంటే నన్ను ఆపి నోట్లో బెడ్షీట్ తీసి కుక్కేశాడు బలంగా. నోటికి ఎంత అడ్డంగా ఉందంటే ఇంకాసేపు అది గొంతులో ఉంటే నా ప్రాణం పోయేంత అడ్డంగా ఉంది ఆ దుప్పటి. నెమ్మదిగా నా కాళ్ళకి చేతులకి ఉన్న కట్లు విప్పుతూ వాటిని మంచానికి వేసి టై చేస్తుంటే భయం పట్టుకుంది నాకు. కళ్ళల్లో నీళ్లు ధారాళంగా కారుతూనే ఉన్నాయి. అసలు కాళ్ళు చేతులు కూడా కదల్చలేని స్థితిలో నేనుంటే అదే అదునుగా నా మీద పడిపోయాడు సిద్ధార్థ్. తన వెయిట్ కంట్రోల్ చేయలేక ఊపిరి ఎగబీల్చుతుంటే నా టాప్ నుండి లోపలికి చేయి పెట్టడానికి ట్రై చేస్తున్నాడు. తన్ని తప్పించుకోవడానికి నేను అటు ఇటు తిరుగుతుంటే అప్పటికే 3 సార్లు కొట్టాడు నన్ను. నాకు భయానికి బాడీ షివరింగ్ స్టార్ట్ అయింది. తను మనిషి నుండి మృగంలా మారిపోయి నా మెడ మీద కొరికేస్తున్నాడు. ఆ నొప్పిని తట్టుకోలేక కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే దేవుణ్ణి తలుచుకొని నన్ను రక్షించమని కోరుకోవడం తప్ప ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాను నేను. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్ తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూమ్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.